వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకునే వారికి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎన్టీఆర్ భరోసా వికలాంగ పెన్షన్ తీసుకునే వారిపైన ప్రభుత్వానికి వచ్చిన సందేహాల మేరకు వారందరినీ రీవెరిఫికేషన్ కోసం డాక్టర్ చెకప్కి పంపించడం జరిగింది. ఈ వెరిఫికేషన్లో వాళ్ళు తీసుకుంటున్న పెన్షన్కి వాళ్ళు అర్హులా కారా అని ప్రభుత్వం నిర్ధారించింది. దీని ద్వారా ప్రభుత్వం ఎవరికి పెన్షన్ కొనసాగించాలి, ఎవరికి రద్దు చేయాలి, పెన్షన్ అమౌంట్ తగ్గించడం, పెంచడం వంటి వాటిపైన కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల అనగా ఆగస్టు 15 నుండి 25 వరకు పెన్షన్ రద్దు చేయబడిన వారికి ప్రభుత్వం సచివాలయం ద్వారా వారి పెన్షన్ రద్దు చేయబడింది అని తెలియజేయుటకు నోటీసులను అందించబోతుంది. అంతేకాకుండా రీవెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళల్లో పెన్షన్ అర్హత కలిగిన వారికి వారి యొక్క డిజబిలిటీ పర్సెంట్ని నమోదు చేసి సదరం సర్టిఫికేట్స్ అందించడం జరుగుతుంది. ఇంతకు ముందు వరకు 80% డిజబిలిటీ ఉన్న వాళ్ళకి అనగా పెరాలసిస్, యాక్సిడెంట్ వంటి వాటి వల్ల మంచానికి పరిమితమైన వారికి నెలకు 15,000 పెన్షన్ అందించడం జరిగేది. కానీ అది ఇప్పుడు 85% కంటే ఎక్కువ ఉన్నవారు మాత్రమే 15,000 పెన్షన్కి అర్హులు అని ప్రభుత్వం తెలిపింది. 40 నుండి 85% మధ్య ఉన్న వారికి 6,000 పెన్షన్ అందించబోతుంది అని, 40% కంటే తక్కువ ఉన్న వారికి ఇంతకు ముందు వరకు తీసుకుంటున్న 6,000 పెన్షన్ రద్దు చేసి వారికి వృద్ధాప్య పెన్షన్ జాబితాలో 4,000 పెన్షన్ అందించడం జరుగుతుంది అని ప్రభుత్వం తెలిపింది. ఈ వృద్ధాప్య పెన్షన్ తీసుకోవడానికి వారికి 60 సంవత్సరాల వయసు ఉండి వారి కుటుంబంలో పెన్షన్ తీసుకునే వేరొక వ్యక్తి ఉండకూడదు అని షరతును విధించింది. ఇవి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో ప్రభుత్వం విడుదల చేసిన లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.